మేషరాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా ఉన్నది. పరిస్థితులు చక్కబడతాయి. ఆర్థిక పరంగా కొంత అనుకూలత పెరుగుతూ ఉంటుంది. కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించేందుకు ఎక్కువగా మీ ముందుకు మిత్రులు ఆసక్తి చూపి వస్తారు మీ వద్దకు. మీరు సమయానికి మంచి నిర్ణయాలు తీసుకోండి. దీనివల్ల కొంత మీకు కలిసి వస్తుంది. రుణ ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది. నూతన వ్యాపార అవకాశాలు కూడా మీ ముందుకు వచ్చే అవకాశం ఉన్నది. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. మేషరాశి వారు ఈరోజు శ్రీ ఆంజనేయ స్వామికి సింధూరాన్ని సమర్పించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృషభ రాశి. ఈ రాశి వారికి రోజు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక పరంగా కొంత వృద్ధి కనబడుతూ ఉంటుంది. చేసే పనులు మీకు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు లభిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కొంతవరకు ముందుకు వెళ్ళి ఆనందాన్ని పొందుతారు. వృషభ రాశి వారు ఈరోజు శ్రీ ఆంజనేయాయ నమః అని చెప్పి 11 సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మిథున రాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. పరిస్థితులు కొంత మధ్యమ స్థాయిలో ఒత్తిడి పెంచే అవకాశాలు ఉన్నాయి. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. నూతన వస్తువులు కొనే ప్రయత్నం చేస్తారు. దేవాలయాలు సందర్శించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మిత్రుల ద్వారా విందు వినోదాల్లోపట పాల్గొంటారు. సమయానికి మీకు ఇతరుల ద్వారా సహాయం కూడా అందుతూ ఉంటుంది. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్యన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మిథున రాశి వారు ఈరోజు హనుమాన్ చాలీసా 3 సార్లు పఠించండి లేదా వినండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.